అని వివరించారట. జీరో కమిషన్ లాభాలు డ్రైవర్లకేట. కోఆపరేట్ ఓనర్షిప్ విధానంలో సేవలట. భారత్ ట్యాక్సీని లాంచ్ చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాట. ఊబర్ ఓలా రేపడాకు పోటీగా మార్కెట్లోకట. గ్రేట్. ఇప్పుడు ఇది మాత్రం వాస్తవంగా చాలా మంచి పరిణామం అనుకోవచ్చు. ఈ డ్రైవర్ల విషయంలో ప్రధానంగా ఆటో డ్రైవర్లు కావచ్చు, ఈ క్యాబ్ డ్రైవర్లకి పాపం ఈ ఓలా, ఊబర్, ఈ ర్యాపిడో ఇవి వచ్చిన తర్వాత చాలా ఘోరమైన స్థితికి పోయింది. కనీసం పెట్రోల్ ఖర్చులకి మందం సంపాదించుకుంటే చాలనే కాడికి అయిపోయింది ఇక. కానీ ఇట్లాంటి యాప్ ఎప్పటి నుంచో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆటో వాళ్ళు కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనకంటూ ఒక గవర్నమెంట్ యాప్ క్రియేట్ చేయండి అని చెప్పి ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది ఢిల్లీలో అనుకుంటా ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో అట్లాంటిది ఇక్కడ హైదరాబాద్ కూడా కావాలని వీళ్ళు కూడా చాలా ధర్నాల్లో కూడా, నిరసనలో కూడా చెప్పడం జరిగింది. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడోకి సంబంధించి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. ఇక ప్రభుత్వాలు ఎట్లా వాళ్ళు ఇస్తానన్న హామీ 12,000 ఏదైతే భరోసా చేస్తా అన్నదో అదైతే కాని పని. ఇక వాళ్ళు చెయ్యరు. ఇక ఆయన ఇప్పటికే బడ్జెట్ మేము అప్పు తెస్తున్నాం, ఇక అంతో ఇంతో ఇక కేసీఆర్ చేసిన వాటికి మిత్తులు కట్టడానికే సరిపోయిందని ఓపెన్గానే ఈరోజు మాట్లాడింది ఆయన. ఇక మరి ఇక ఇవన్నీ ఎక్కడైతే ఇవన్నీ కావు, పింఛన్లు కావు, పింఛన్లు పెరగవు. ఇక అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క మాట అయితే అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఏది కూడా ఇక కొత్తగా పథకాలు రావు, పైసలు వస్తాయనే ఆశలు అయితే పెట్టుకోకండి. ఇక ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, పైసలు లేవు. ఇక అప్పో సొప్పో చేసి వెళ్ళి కాళ్ళ వేళబడి తెచ్చుకుంటున్నాం పైసలు అని ఈరోజు కూడా మాట్లాడింది ఆయన. ఈరోజు వార్తల్లో కూడా అదే నిన్న కరీంనగర్ దీంట్లో చొప్పదండి దగ్గర జరిగిన సభలో అదే మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఇక కొత్త ఆశలు అయితే పెట్టుకోవద్దు. రైతులకి రైతు భరోసా అనేది అది కళ, రుణమాఫీ కూడా కళే. మళ్ళీ మనం ఆల్రెడీ కేసీఆర్తో మోసపోయినాం, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మోసపోవాల్సిన పరిస్థితి. కాకపోతే కేసీఆర్లో ఉన్నది ఒక ప్లస్ ఏంటంటే రైతు బంధు బాగా ఇచ్చింది ఆయన. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధుని పక్కన పెట్టింది, రుణమాఫీ అంది, రుణమాఫీని పక్కన పెట్టింది, బోనస్ అంది, అది కూడా పక్కన పెట్టింది, గిట్టుబాటు ధరలు అన్నారు, అన్నీ కూడా పక్కన పెట్టేసారు వీళ్ళు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ఇవన్నీ కావని పరిస్థితి. ఇస్తే ఇచ్చినట్టుగా ఇచ్చిర్రు అనే కాడికి అనుకోవాలి. లేదు అంటే ఇక ఆశ పెట్టుకుని అయితే ఉండొద్దు అనేది నా ఆలోచన. బేసిక్గా వీళ్ళు చెయ్యరు అది. ఇక ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ల గురించి మాట్లాడితే పాపం వీళ్ళకి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎట్లా దీన్ని యూజ్ చేయాలి, ఏ రకంగా ఛార్జీలు ఉంటాయనేది చూడాలి. భారత్ ట్యాక్సీ ప్రారంభమట. భారత్ ట్యాక్సీ అట దాని పేరు. ప్రభుత్వ మద్దతుతో నడిచే రైడ్ సిస్టమ్ అట. జీరో కమిషన్, డ్రైవర్లకు ఫుల్ అమౌంట్ అట. కమిషన్ జీరో ఉంటుంది, డ్రైవర్లకు మాత్రం ఫుల్ అమౌంట్ ఇక కంప్లీట్గా కట్ అవ్వడం కానీ అట్లా ఏముండదు. ఇప్పుడు ర్యాపిడో, ఊబర్ లాంటి దాంట్లో ఏంటంటే ఆల్రెడీ వాడు యాప్ ప్లాట్ఫామ్ ఫీజు అని చెప్పి వీళ్ళ దగ్గర కూడా కట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎంత 40% అంతేనా? 10% కట్ చేస్తాడట. సో 10% ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఓలా కానీ 10% కట్ చేసుకుంటుంది. ఆ కటింగ్ కూడా ఉండదు. ఇక జీరో కమిషన్. ఇది కంప్లీట్ అమౌంట్ మొత్తం డ్రైవర్కి వెళ్తుంది. ఇప్పుడు అది 200 అయినా, 300 అయినా, 400 అయినా ఆ బుకింగ్ అమౌంట్ మొత్తం కూడా డ్రైవర్ చేతిలోకి వెళ్తుంది. కార్పొరేట్ ఓనర్షిప్ అట. విధానంలో సేవలట. డ్రైవర్లే ఆ కోఆపరేట్ సభ్యుడు లేదా కో ఓనర్ అట. వారి ప్రమాద బీమా, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందట దీంట్లో. వారికి ప్రమాద బీమా, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. భారత ట్యాక్సీని లాంచ్ చేసిన కేంద్ర సహకార మంత్రి అమిత్ షాట. ఓలా, ఊబర్, ర్యాపిడోలకు పోటీగా మార్కెట్లోకట. ఊబర్, ఓలా, ర్యాపిడోతో ప్రైవేట్ క్యాబ్లు అలాగే బైక్ల వినియోగం బాగా పెరిగిందట. గిగ్ వర్కర్లపై ఆధారపడిన ఈ వ్యవస్థలో డ్రైవర్లు ఆ యాప్లకు కమిషన్లు పోను మిగిలిన ఛార్జీలు పొందుతుంటారు. ఇది ఆ యాప్తో డ్రైవర్కు ఉన్న కాంట్రాక్ట్ ఆధారంగా నడిచే
ప్రైవేట్ వ్యవస్థ. అసలు కమిషన్ ఏమాత్రం వసూలు చేయకుండా ఫుల్ అమౌంట్ డ్రైవర్లకి అందించే కోఆపరేట్ మోడల్లో భారత్ ట్యాక్సీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందట. ఢిల్లీ, గుజరాత్లో 2 నెలల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశాక కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా నిన్న భారత్ ట్యాక్సీని లాంచ్ చేశారట. 3 ఏళ్లలో భారత్ ట్యాక్సీ సేవలు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయట. ఇప్పటికే ఢిల్లీ, ఎన్సీఆర్, గుజరాత్లోనూ పైలట్ దశలో భాగంగా 3 లక్షలకు పైగా డ్రైవర్లు, లక్షల మందికి పైగా వినియోగదారులను ఆన్బోర్డ్ చేసిందట. ప్రతిరోజు వేలాది రైడ్లు జరిగాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ భారత్ ట్యాక్సీని సారథి హిమాలిక అంటే డ్రైవరే యజమానట అని అభివర్ణించారట. ఈ ప్లాట్ఫామ్ సహకారాన్ని డ్రైవర్ సాధికారితను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్యాక్సీ సేవలు ఢిల్లీతో పాటు గుజరాత్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటాయని, మరో 3 ఏళ్లలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలు లభిస్తాయని అమిత్ షా వెల్లడించారు. ఈ ట్యాక్సీ సేవల్లో వచ్చే లాభాలు డ్రైవర్ జేబులోకి వెళ్తాయట. ఈ ప్లాట్ఫామ్లో కార్లతో పాటు 2 వీలర్లు, 3 వీలర్లు కూడా బుక్ చేసుకునే సదుపాయాలు ఉందని స్పష్టం చేశారు. బైక్ దీదీల ఇనిషియేటివ్తో మహిళా రైడర్లను ప్రోత్సహించనున్నారట. మహిళా వినియోగదారుల కోసం ప్రయాణాల సేవలు అందిస్తారట. ఇది బైక్ దీదీలకు ఉపాధట, మళ్ళీ మహిళా ప్రయాణికులకు రక్షణట, ఇబ్బంది లేని వాతావరణాన్ని అందిస్తుందట. ఈ మహిళలకు సంబంధించి ఈ మహిళా బైక్ ట్యాక్సీలే మహిళలకి ఆ వెసులుబాటు కూడా కలిగిస్తూ ఉంటారట. సో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇనిషియేటివ్ తీసుకుని మహిళలే ఈ రైడర్లని ప్రోత్సహించే పరిస్థితి ఉంటుంది, మహిళలను కూడా. ఇది ప్రధానంగా ఏంటంటే మహిళలు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి వెసులుబాటు, రక్షణ కోసం మహిళా ప్రయాణికుల కోసం అంటే బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా జెంట్స్ వచ్చే పరిస్థితి. సో అప్పుడు మహిళల్ని కూడా రైడర్స్ని పెంచే పరిస్థితి కూడా కనపడతామని, వాళ్ళని కూడా ప్రోత్సహిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటే ప్రాబ్లం, ఈ యాప్ ఏదైతే ఉందో దీన్ని ఎంత ట్రాన్స్పరెంట్గా నడిపితే అంత మంచిది. దీంట్లో మళ్ళీ లోటుబాట్లు చేసి కొన్నాళ్ళ తర్వాత, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ దీని మీద కమిషన్లు పెంచి మెయింటెనెన్స్ పెరిగిపోయింది లేదా మెయింటెనెన్స్ ఎక్కువైందని మళ్ళీ దీన్ని కూడా కమిషన్ల జాబితాలోకి తీసుకెళ్తే మాత్రం ఇక దీన్ని పెట్టి కూడా వేస్ట్. కాబట్టి దీన్ని ప్రధాన ఎజెండా ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఎక్కడా మిస్ కాకుండా ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ బాధ్యతను తీసుకోవాలి. ప్రధానంగా రాష్ట్రాల సపోర్ట్ ఉండాలి దీనికి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రాల సపోర్ట్ ఎంతవరకు రాష్ట్రాలు దీన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాయి వారి రాష్ట్రాల్లో అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఓలా, ర్యాపిడో ఇవన్నీ కూడా ఏంటంటే కమిషన్ బేస్డ్, మళ్ళీ వీళ్ళు పైసలు కూడా గవర్నమెంట్కి కమిషన్ రూపంలో ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆయా ఎమ్మెల్యేలకా లేకపోతే ఎంపీలకా మినిస్టర్లకా వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వకుండా అయితే ఉండరు. ఎందుకంటే ఇదంతా కూడా కార్పొరేట్ సిస్టమ్, ఇది కార్పొరేట్లో భాగమే. ఈ కమిషన్ అనేది కార్పొరేట్లో భాగం అది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఇది ఏదైతే మీరు భారత్ ట్యాక్సీ అనే యాప్ తీసుకొస్తా ఉన్నారో దీనికి ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. ప్రజల్లో దీని మీద అవగాహన క్రియేట్ చేయాలి. ఈ యాపే యూజ్ చేయాలనే కాడికి ప్రజల్ని తీసుకురావాలి. ఇక వాళ్ళు ఆఫర్లు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఊబర్, ర్యాపిడో ఇవన్నీ ఏం చేస్తాయంటే రేట్లు ఆఫర్లు పెట్టే పరిస్థితి ఉంటుంది. 50% అనో లేకపోతే డిస్కౌంట్లనో రకరకాల ఆఫర్లు పెడతారు. ఇక ఇది పోటీ వచ్చిందంటే ఖచ్చితంగా దీనికంటే తక్కువకి వాళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఉంటుంది. సో దీన్ని కూడా తట్టుకునే పరిస్థితులు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఊబర్, ర్యాపిడో ఏవైతే కార్పొరేట్ సంస్థలు అనుకుంటున్నామో వీటిని బ్యాన్ చేసే పరిస్థితి కూడా తీసుకురావాలి. వీలైనంత వరకు వీటిని బ్యాన్ చేసి దీన్ని ప్రమోట్ చేసుకుని దీన్ని మాత్రమే యూజ్ చేయాలనే కాడికి ఇక్కడ పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో అప్పుడే ఇది సక్సెస్ అయ్యే పరిస్థితి. లేదా మళ్ళీ ఇది అడుగంటిపోయే యాప్ లాగే కనపడుతుంది. ఇక చాలా యాప్స్ ఇప్పటి వరకు భారత ప్రభుత్వం రిలీజ్ చేసిన పరిస్థితి, ఏ యాప్ కూడా సక్రమంగా యూజ్ చేసే పరిస్థితి, సక్రమంగా వాడే పరిస్థితిలో లేదు. ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేసే పరిస్థితిలో ముందుండాలి ఫస్ట్ మనం.
కీ పాయింట్స్ ఏంటి? జీరో కమిషన్, సర్జ్ ఫ్రీ ప్రైజింగ్ అట. పండగల్లోనూ వర్షాల్లోనూ డ్రైవర్లు తక్కువ ఉన్నారో డిమాండ్ పేరుతో ఛార్జీలు పెంపు ఉండదట. డ్రైవర్లకు లాభాలను అందించడం ఈ ప్లాట్ఫామ్ ముఖ్య ఉద్దేశం అట. ప్రయాణికులు స్థిరమైన సరసమైన ఛార్జీలను చెల్లించే వెసులుబాటు ఉంటుందట. సో ఈ పండుగల వేళనో లేకపోతే వర్షాలనో డ్రైవర్లు డిమాండ్ తక్కువ ఉందనో ఛార్జీలు పెంచే పరిస్థితి ఉండదు. సో కంప్లీట్గా డ్రైవర్లకి లాభాలు అందించే ప్రయత్నం ఇది. అలాగని ఓవర్ ఛార్జెస్ కూడా ఉండవని చెప్తా ఉన్నారు కీ పాయింట్స్లో. డ్రైవర్లకు సామాజిక భద్రత ప్రయోజనాలు కల్పించారు. ప్రతి డ్రైవర్కు 5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, 5 లక్షల ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ సేవింగ్స్ కూడా అందిస్తారట. ఇది గొప్ప విషయం. మరి ఇప్పుడు నాకు తెలిసి ఏ ట్యాక్సీ డ్రైవర్ కానీ ఏ ఆటో డ్రైవర్ కూడా ప్రమాద బీమా ఉండదు. ఇక పొద్దున్న లేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆన్ రోడ్ ఉండాల్సిన వాళ్ళే. ఇక పొద్దున్న లేస్తే ఏ రోజు ఏం జరుగుతుంది అనే కాడికి అది కూడా చాలా రిస్క్ జాబే, ఏదైనా జరగవచ్చు. సో వాళ్ళకి ప్రమాద బీమా, ఫ్యామిలీ ఇన్సూరెన్స్తో పాటు రిటైర్మెంట్ తర్వాత సేవింగ్స్ కూడా అందిస్తారట. మరి ఆ సేవింగ్స్ అనేది ఏ విధంగా వీళ్ళకి వచ్చే దాంట్లో కట్ చేసి వాళ్ళు పిఎఫ్ దీనిలాగా ఏమన్నా కట్ చేస్తారా అనేది చూడాలి. కాకపోతే ఈ 5 లక్షల ప్రమాద బీమా లేదా 5 లక్షల ప్రమాద బీమా, 5 లక్షల ఫ్యామిలీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా మంచి ఉద్దేశం ఇది. భారత్ ట్యాక్సీలో పనిచేస్తున్న ఇతర ప్రైవేట్ కంపెనీల క్యాబ్ సేవల ప్లాట్ఫామ్లతో పనిచేయడానికి కూడా డ్రైవర్లకు స్వేచ్ఛ ఉంటుందట. ఇక దీంట్లో పనిచేసి ఇక మళ్ళీ కార్పొరేట్ క్యాబ్ సేవలు ఏవైతే ఉన్నాయో ఇక వాటిలో కూడా పని చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ శాతం డ్రైవర్లు కూడా దీన్ని ప్రోత్సహించాలి క్లియర్గా. మళ్ళీ మనం కార్పొరేట్ వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేసి 2-3 యాప్లు యూజ్ చేసే పరిస్థితి పెట్టుకోవద్దు. ఇక కంప్లీట్గా దీన్ని యూజ్ చేయడం వల్ల మీకు లాభాల పరిస్థితి ఉంటుంది. ఏదో ₹1 ఎక్కువ కమిషన్ వస్తుందనో లేకపోతే ఇంకోటి మనం ఆశపడితే ఇది కూడా మనకి అందే పరిస్థితి ఉండదు. ఇది ఒక మంచి అవకాశం కాబట్టి దీన్ని ఎంత మంచిగా మనం యూజ్ చేయగలిగితే అంత బెటర్. బైక్ దీదీ ద్వారా మహిళా డ్రైవర్లను కూడా ప్రోత్సహిస్తున్నారట. ఇది మహిళా ప్రయాణికుల సౌకర్యవంతంగా ఉండనుందట. అత్యవసర సహాయం, రైడ్ డేటా, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇంటిగ్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటిగ్రేషన్, డీజీ లాకర్, ఉమాంగ్ సేవల యాక్సెస్ ఉంటుందట. దీని ద్వారా డ్రైవర్ వాహన వివరాలు సులభంగా గుర్తించే సౌకర్యం ఉంటుందట. భారత్ ట్యాక్సీ పోలీసులతో భాగస్వామ్యం కలిగి ఉంటుంది. ఒక SOS బటన్తో స్థానిక థానాకు కాల్ కనెక్ట్ అవుతుందట. పోలీస్ స్టేషన్కి జస్ట్ ఒక బటన్, SOS బటన్, సాస్ బటన్ అని ఒకటి ఉంటుంది. అది నొక్కగానే డైరెక్ట్ ఆ స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారం వెళ్తుందట. డైరెక్ట్ కాల్ కనెక్ట్ అవుతుంది. చూడాలి మరి ఇది యూసేజ్లో ఎట్లాంటి అంశాలు ఉంటాయి. చాలా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు యూసేజ్కి వచ్చేసరికి ఇప్పుడు ప్రధానంగా అది ట్రయల్ దశలోనే ఉంది కాబట్టి